భారతదేశంలో క్రికెట్‌కున్న క్రేజే వేరు. అదే ఇండియా తరపున గనక తమ పిల్లలు ఆడినట్టయితే ఆ తల్లిదండ్రుల జన్మ ధన్యం అనుకుంటూ భావిస్తుంటారు. అటువంటిది ఇండియా తరపున మొదటిసారిగా ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడినటువంటి నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో స్వాగతం పలకడమే కాకుండా భారతదేశంలో తెలుగువాడు ఉన్నటువంటి సత్తాను చాటినటువంటి ఆ క్రీడాకారు తల్లిదండ్రులు ప్రస్తుతం మనతో ఉన్నారు. చూస్తే గనక అబ్బాయి సాధించిన ఈ ఘనత వెనక తల్లిగా మీకు ప్రోత్సాహం ఎలా ఉంది? వాళ్ళ నాన్నగారిది ఎక్కువ ప్రోత్సాహం అండి. నేను ఇంట్లో ఉండి తనకి కావాల్సిన ఫుడ్ గానీ, తనకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏంటి దాని గురించి నేను చూసుకుంటాను. మిగతా గ్రౌండ్ అంతా వాళ్ళ నాన్నగారే దగ్గరుండి చూసుకునేవాళ్ళు చిన్నప్పటి నుంచి గూడా. సాధారణంగా పిల్లలు ఎవరైనా కూడా ఆటల పట్ల ఆసక్తి చూపినట్టయితే తల్లిగా చదువు మీదే శ్రద్ధ చూపాలని చాలామంది చెప్తుంటారు. కానీ ఆటల వైపు కొడుకు వెళ్ళినప్పుడు తల్లిగా మీరు ఆటకు ప్రోత్సహించారా, చదువు ప్రోత్సహించారా? చిన్నప్పటి నుంచి నితీష్ స్పోర్ట్స్ బాగా ఆడతాడండి. అన్నిట్లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అలాగే స్టడీస్‌లో కూడా యాక్టివ్‌గానే ఉంటాడు. కాకపోతే కొంచెం స్టడీస్ డిస్టర్బ్ అవుతాయని నేను స్టార్టింగ్‌లో కొంచెం భయపడ్డాను. కానీ తన టాలెంట్ చూసిన తర్వాత ఫుల్‌గా ఎంకరేజ్ చేసాం వాళ్ళ ఫాదర్ నేను ఇద్దరం. క్రికెట్ మీద ఏమైనా అవగాహన ఉందా నితీష్ కుమార్ రెడ్డి తల్లి? ఇంతకు ముందైతే అవగాహన లేదండి. ఇప్పుడు పూర్తిగా తెలుసు. బాబు క్రికెట్ జాయిన్ అయిన తర్వాత మొత్తం తెలిసింది. నేను దగ్గరుండి మ్యాచెస్ అన్నీ చూస్తాను. ఎక్కడ మ్యాచ్ అయినా మేమిద్దరం వెళ్తాం. అనుకున్నారా ఇంతటి ఘనతను ఆర్జిస్తాడు కొడుకని? అసలు అనుకోలేదండి. ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు కదా! చూద్దాం ఎలా ఆడతాడు. మా సపోర్ట్‌గా మేము ఎంత చేయాలో అంత చేసాం. తర్వాత అంతా దేవుడి దయ తన కష్టపడి బాగా పట్టుదలగా చేస్తాడు ఏదైనా. తను సాధిస్తాడు. ఎప్పుడోకప్పుడు సాధిస్తాడంటున్నా కానీ ఇంత త్వరగానే సాధిస్తాడని అనుకోలేదు. కానీ అది మాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి. తెలుగువాడిగా ఈరోజు ఇండియా తరఫున ఆడినటువంటి మీ అబ్బాయి తెలుగుతనాన్ని ఇనుమడింపజేశారు, ప్రపంచానికి చాటారు. ఓ తల్లిగా ఎటువంటి ఆనందం! అది మాటల్లో చెప్పలేమండి. చాలా ఆనందంగా ఉంటుంది. ఎక్కడికెళ్ళినా ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ పేరెంట్స్ అని మాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇదంతా మా బాబు వల్లే కదా! తను కష్టపడ్డదానికి ఫలితం వచ్చింది. ఇంకా మంచి మ్యాచ్‌లు ఆడాలి. మన భారతదేశానికి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జయంతి వేడుకల్ని కనులారా ఈరోజు నిజరూప దర్శనాన్ని చూశారు, అరసవేలికి దర్శించుకున్నారు. ఈ పండగపై నితీష్ కుమార్ రెడ్డి తల్లి ఆ అరసవేలి తాలూకు ఖ్యాతిని ఏ విధంగా ఈరోజు మొక్కు చెల్లించుకున్న భాగమా, లేకపోతే స్వామివారిని దర్శించుకున్నారు, కొడుకు ఇంత ఘనతను ఆర్జించారు? స్వామివారిని దర్శించుకోవాలని వచ్చామండి. మేము ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాము. కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. స్వామిని దర్శించుకోవాలనుకున్నా అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా మా కళ్ళతో మేము చూసుకోవాలని వచ్చామండి. ఎందుకంటే క్రికెట్పై కనీస అవగాహన లేకపోయినా అబ్బాయిని చదువుపై దృష్టి సారిస్తారన్నటువంటి ఒక ముందు జాగ్రత్త చర్యగా ఆటలపై ఉన్న ఆసక్తి తల్లిగా ప్రోత్సహించవచ్చాను. కాకపోతే కొడుకు ఈరోజు ఆ ఘనతను ఆర్జించడానికి మాత్రం తండ్రి తన ఉద్యోగాన్ని కూడాను విడిచిపెట్టి ఒక శిక్షకుడిగా ఆయన రూపుదాల్చారు. ఇండియా తరపున తండ్రి ప్రస్తుతం మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు ఒక తెలుగు కుర్రోడు ఇండియా జట్టులో ఆడడమే కాకుండా అరంగేట్రంలోనే సెంచరీతో స్వాగతం పలికారు. ఇంక ఎలా ఉండబోతుంది? ఇటువంటి ఒక రోజు తండ్రిగా చూస్తాం అనుకున్నారా? మీ శ్రమ ఫలించింది? నేను అనుకుంటున్నాను సార్, చిన్నప్పటి నుంచి నేను కష్టపడిన కష్టం అంతా ఈ రోజుకి ఆ కష్టాలు ఏమీ నాకు ఇప్పుడు ఏమనిపించట్లేదు సార్. ఎందుకంటే ఒక ఆస్ట్రేలియా టీం మీద ఫస్ట్ టైం వెళ్ళి ఇంటర్నేషనల్ మ్యాచ్లో సెంచరీ కొట్టడం అనేది అది రేర్, ఎవరికో ఒకరికి ఉంటుంది. అది నా అబ్బాయి కలగడం నేను చాలా గర్వపడుతున్నాను సార్. ఎందుకంటే నేను గర్వపడడం కాకుండా దేశానికి ఒక మంచి పేరు తెచ్చాడనే ఒక తల్లిదండ్రులుగా మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. ఇంతటి స్పోర్ట్స్లో ఎంత ముందుకు తీసుకెళ్ళిన భగవంతుని ఆశీర్వాదాలు తీసుకుందామని. ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి మన పేరు ప్రఖ్యాతిని ఇంత ప్రపంచానికి తెలిసినట్టు చేసిన ఆ భగవంతుని సూర్యభగవాన్ని కలుసుకుందామని, దర్శనం చేసుకుందామని ఈరోజు రావడం బ్రహ్మాండంగా చేశారు సార్. చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. దర్శనం చేసుకున్నాం. ఆ దేవుని ఒకటే కోరుకుంటామండి, భగవంతుని నువ్వు ఇచ్చిన బిడ్డ, ఇంతవరకు నేను చేయవలసిన వరకు చేశానండి. ఇక నుంచి ఏది సాధించినా అది మీ భగవంతుడి దయకే వెళ్తుందని చెప్పి భగవంతుడి దీవుల్ని తీసుకొని వచ్చాను సార్. ఒక క్రీడాకారుడిగా కబడ్డీపై ఉన్న ఆసక్తిని మీకు క్రీడాకారుని గుర్తింపించింది. కానీ క్రికెట్ పైనే కొడుకుని మక్కువ చూపించిన కారణం ఏంటి? ఏ అంశాన్ని ఆయనలో గమనించి ఈరోజు ఆయన్ని ఇంతలా తీర్చిదిద్దడానికి దోహదపడ్డారు? చిన్నప్పటి నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి నేను గ్రౌండ్కి తీసుకెళ్ళాను సార్. చిన్నప్పుడు అల్లరి చేస్తున్నాడని చెప్పి అల్లరి తగ్గించడానికి తీసుకెళ్ళాను. ఆ అల్లరే ఈరోజు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడానికి ఉపయోగపడుతుంది. నేను ఏ రోజు అనుకోలేదండి, ఊహించలేదు కూడా. అల్లరి తగ్గుతుంది గ్రౌండ్కి తీసుకెళ్తే. అంటే నాకున్న కొంచెం ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ కానీ, నాకున్న స్పోర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో నేను తీసుకెళ్ళాను. కానీ వాడు దాన్నే ఇంకా ప్రొఫెషనల్గా తీసుకొని ఇంత క్రికెట్లో నేను ఏ రోజు కలలో కూడా అనుకోలేదండి. నిజంగా ఇది నేను ఒక్కొక్కసారి నా చిన్నప్పుడు చిన్నప్పుడు చేసే అల్లరి కానీ,
వాడిని తీసుకెళ్ళి ఓనమాలు చేసినప్పుడు ఆ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు కానీ ఇప్పుడు కానీ చూస్తే నాకు ఇప్పటికీ కూడా కళ్ళని నీళ్ళు తిరుగుతాయి సార్. ఎందుకంటే చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఏంటి ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలుసు. మనం క్రికెట్ చూడడం వరకే కానీ ఆడుతాడు ఎంత స్టేజ్కి వెళ్తాడు ఏ రోజు ఊహించుకోలేదండి. ఆ ఊహ అనేది వచ్చినప్పటికి నాకు కళ్ళంటే ఒక్కసారి నితీష్ కుమార్ రెడ్డి పేరు ఇండియా ఇలా చెప్పగానే ఒక నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. నాకు చాలా ఆనందం సార్ ఇది. ఎందుకంటే ఒక కుటుంబంగా నేను గర్వపడ్డం కాదు సార్. ఈరోజు నేను ఇక్కడికి శ్రీకాకుళం జిల్లాకు వస్తే నేను నడిచి వెళ్ళిపోతుంటే అరే నితీష్ కుమార్ రెడ్డి పేరెంట్స్ వెళ్తున్నారని ఆ మాటలు చెవులో విన్నప్పుడు ఇంకా అంతకన్నా పేరెంట్స్కి ఇంకా ఆనందం ఏముంటుంది సార్. ఇంకా అంతకు మించిన ఏ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవరైనా ఇంకెవరు సాధించలేనంత ఘనత మా అబ్బాయి సాధించినందుకు నేనైతే అనుకుంటున్నాను సార్. ఇండియాకి మరిన్ని మ్యాచ్లు ఆడి మరింత పేరు మాకు కాదండి మాకు తేవాల్సిన పేరు తెచ్చాడు. మన ప్రపంచానికి ఇండియాకి ఒక మంచి పేరు తెచ్చి నితీష్ కుమార్ రెడ్డి మంచి క్రికెటర్ అనిపించుకుంటాడని భగవంతుని ఈరోజు అసెంబ్లీ వచ్చి అదే మొక్కుకున్నాను సార్. ఆ భగవంతుడి దయ వల్ల ఆయురారోగ్యాలు ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వచ్చి ఆ భగవంతుని మొక్కు తీర్చుకుంటాను సార్. చూస్తే కనుక చాలామంది పేరెంట్స్ పిల్లల్ని చదువుపైనే మక్కువ చూపేందుకు ప్రోత్సహిస్తుంటారు. క్రీడల పట్లగానే మక్కువ చూపినట్టయితే భవిష్యత్ అగమ్యగోచరం కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి చదువే ఒక్కటే సాధ్యం అంటారు. కానీ ఈ విషయంలో మీ పేరెంట్స్కి మాత్రం చదువు కంటే క్రీడే ఇంత గుర్తింపు తెచ్చింది. ఎవరికైనా తల్లిదండ్రులకు సూచన చేయాలనుకుంటున్నారు? నేను అదే అంటాను సార్. ప్రతి పేరెంట్స్ కూడా 2 విధాలుగా ఆలోచిస్తారు. ఒకటి చదువు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. క్రికెట్ అనేది సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే సమ్మర్ క్యాంప్ వస్తుందండి. ఆ సమ్మర్ క్యాంప్ 1 నెల 2 నెలలు ఆడేసి గబగబా వస్తారు, కిట్లు కొనేస్తారు, ఒక 20,000 30,000 పెట్టి కిట్లు కొనేసి ఆ సమ్మర్ క్యాంప్ 1 నెల రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ అటక మీదకి వెళ్ళిపోతే మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. నేనేం చేశానంటే మా అబ్బాయి ఈరోజు ఈ స్థాయికి రావడానికి గల కారణం నా భార్య అండి. ఎందుకంటే ఆవిడ ఆ రోజు సపోర్ట్ చేసింది. ఎందుకంటే నేను ఉద్యోగం మానేసినప్పుడు సపోర్ట్ చేసింది. పిల్లల్ని స్కూల్కి వెళ్ళకుండా గ్రౌండ్కి తీసుకెళ్తానన్నప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదండి. అందుకు చదువు అంటే చిన్నవి ఉన్నా సరే చెప్పినప్పుడు ఆవిడకి స్పోర్ట్స్ గురించి తెలియదు. చెప్పినప్పుడు అండర్స్టాండ్ చేసుకొని అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేసింది. అందుకే ఈరోజు నితీష్ కుమార్ రెడ్డిని అందరూ అడుగుతారు, అందరూ చదువు అంటారు కదా. నేను మా భార్య మేము మాట్లాడుకున్నాం, అబ్బాయిని చదివిస్తాను, BA బీటెక్ చేస్తాను, ఏదైనా జాబే కదా, నేను కొత్తగా ట్రై చేస్తాను, సరే ఏదైనా జాబే కదా కావాలి, నేను అన్ని క్రికెట్లో ఆడిస్తాను, అయితే జాబు లేకపోతే ఇంకా వేరే ఏదైనా రన్నింగ్ కానీ ఖోఖో కానీ నాకు అన్ని టచ్ ఉన్నాయి సార్. దాని మీద ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. కానీ వాడికి ఇంకొకసారి గ్రౌండ్లో తీసుకెళ్ళి ఆ సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేసిన తర్వాత నితీష్ ఇంకా క్రికెట్ తప్పితే ఇంకో గేమ్లోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే ఏ రోజైతే గ్రౌండ్లో పెట్టాడో ఆ రోజు నుంచి కోచెస్, ఆ రోజు Under 14 Under 12 నుంచి ఏదైతే కోచెస్ ఉన్నారో ప్రతి కోచెస్ కూడా ఏంటి కుర్రాడు మంచి క్రికెట్ ఆడతాడు ఆడించని చెప్పిన వాళ్ళు తప్పించి నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎవరు లేరండి. ఇటు మా వైఫ్ కానీ అటు కోచెస్ కానీ లేకపోతే ఏదైతే వీడీసీ కానీ ఏసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కానీ ఎప్పుడైనా మాకు సపోర్ట్ చేసారు తప్పించి డిస్కరేజ్ చేస్తుంటే నాకు మనసు మారేదేమో. కానీ ఎప్పుడు వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారో నా కొడుకు నాకు అంత సపోర్ట్ చేశాడు సార్. ఏ రోజు కూడా ఈరోజు వరకు క్రికెట్ తప్పితే రెండో ప్రపంచం తెలియదండి. మీకు చెప్పాలంటే ఈరోజు మా వైజాగ్లో ఉండి కూడా ఇంతవరకు అరకు తెలియదు. మొన్న బీచ్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసి అంటే ఆ క్రికెట్ మీద అంత నాకున్న మక్కువ కానీ నాకున్న ఇంట్రెస్ట్ కన్నా వాడికి అంత డబుల్ ఇంట్రెస్ట్ అనమాట. నేను ఏదో సాధించాలి. చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఫ్యాను. విరాట్ కోహ్లీని చూస్తూ ఆ బ్యాటింగ్ చేయడం కానీ విరాట్ కోహ్లీని చూస్తూ ఆ నేర్చుకుని కానీ విరాట్ కోహ్లీకి ఎంత వీరాభిమానం అంటే ఆ వీరాభిమానం మీదే టెస్ట్ క్యాప్ అందుకున్నాడండి. అది నా జీవితంలో మర్చిపోలేని రోజు సార్. ఇంతకన్నా మనం ఇంకా చెప్పేది ఏముంది మా ఆనందం. ఇండియా తరపు నుండి తొలిసారిగా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడినటువంటి నితీష్ కుమార్ రెడ్డి తల్లిదండ్రులు ఈరోజు తమ కళ సాఫల్యం చేసిన కొడుకు తమకు ఇచ్చినటువంటి గిఫ్ట్గా కాకుండా భవిష్యత్తులో భారతదేశానికి మంచి పేరు తెచ్చే విధంగా ఒక క్రికెట్గా తీర్చిదిద్దగలరు. అదేవిధంగా ఒక క్రీడాకారుడుగా ఆయన ఫ్యాన్ విరాట్ కోహ్లీ తల్లి క్రికెట్పై అవగాహన లేకపోయినప్పటికీ తండ్రి ఆసక్తి ఆ అబ్బాయికి చదువుపై మక్కువ ఉన్నప్పటికీ కూడా క్రీడలపై ఉన్న ఆసక్తిని తొలినాళ్ళలో గమనించి ఆయనకి రేయింబౌలు శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రతి అంశం కూడాను ఈ స్థాయికి రావడానికి దోహదపడింది. ముఖ్యంగా తల్లి సహకారం మాత్రం ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగడానికి మాత్రం దోహదపడింది. ఈ విషయంలో ఎన్ని వేయి ప్రయాసాలు పడినా చివరికి కొడుకును మాత్రం ఇంటర్నేషనల్ క్రికెటర్గా తీర్చిదిద్దడానికి తాము చేసినట్టు ప్రయత్నం సఫలమైంది. భవిష్యత్తులో మాత్రం ఆ సూర్యనారాయణ స్వామి కృప వల్ల ఆయన దేశానికి మంచి పేరు తెస్తే
మా జన్మ ధన్యం అవుతుందని చెప్పి పేరెంట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.